అందరికీ నమస్కారం మిత్రులారా. నా పేరు జి కృష్ణ. నేను రవీంద్రరావు గారి జన్మదిన సందర్భంగా 7వ వార్షికోత్సవం నెల్లూరు ఫౌండేషన్ సందర్భంగా తీసుకున్నటువంటి ప్రత్యేక సంచికకు సంబంధించిన సావరెడ్డి కమిటీ చైర్మన్గా నేను మీ ముందు నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. రవీంద్రరావు గారు చేసినటువంటి కృషిని ఈనాటి తరానికి అందించేటువంటి ఉద్దేశంతో 70 సంవత్సరాల జీవిత ప్రస్థానంలో వారు చేసినటువంటి కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తూ, అదే రకంగా 7 సంవత్సరాల పాటుగా నెల్లూరు ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి సామాజిక కార్యక్రమాలను వివరిస్తూ ఒక ప్రత్యేక సంచికను తీసుకురావడం జరిగింది. ఆ ప్రత్యేక సంచిక ద్వారా, ఆ రికార్డు ద్వారా ఈనాటి తరానికి, ఈనాటి యూత్కు వారు చేసినటువంటి కార్యక్రమాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన చరిత్ర మనమే రాసుకోవాలి. అంటే చరిత్ర విషయంలోకి వస్తే మన చరిత్ర మనమే రాసుకోకపోతే వేటగాడు రాసిన చరిత్ర అవుతుంది అన్నట్టుగా ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాటం చేసినటువంటి నరసింహ గారి చరిత్ర, వారి చరిత్ర వారే రాసుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి చరిత్ర వారే రాసుకున్నారు. ఈ రకంగా రవీంద్రరావు గారు కూడా స్వాగతంగా వారి చరిత్ర వారే రాసుకున్న దాన్ని సామాన్యుడిగా ముద్రించడం జరిగింది. అది ఈ నెల 20వ తారీఖు అంటే శనివారం నాడు సాయంత్రం 4 గంటలకి బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్లో ఆవిష్కరణ జరుగుతుంది. ఈ ఆవిష్కరణతో పాటు జన్మదినోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరిగేటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటు సంగీత విభావరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిష్ణాతులైనటువంటి వారు, ప్రముఖులైనటువంటి గాయకుల బృందంతో సంగీత విభావరి ఉంటుంది. ఈ యొక్క 7 సంవత్సరాల కాలంలో, 70 సంవత్సరాల కాలంలో వాళ్ళకి జీవిత సాఫల్య పురస్కారాలు, విశిష్ట సేవా పురస్కారాలు కూడా ప్రదానం చేసే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు నిర్వహించబోతున్నారు. దాంతోపాటు రవీంద్రరావు గారు చేసినటువంటి కృషికి ఎన్టీఆర్ సంబంధించినటువంటి అవార్డు కూడా ఆ సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రదానం చేస్తూ ఉన్నారు. ఈ ప్రధానమైనటువంటి 4 కార్యక్రమాలు శనివారం నాడు ఉన్నాయి. ఆ శనివారం నాడు మీరందరూ 4 గంటలకు బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఐలా సోమ నరసింహాచారి, అభినందన సోషల్ అండ్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, అలాగే జనగామ జిల్లా కవులు కళాకారుల ఐక్యవేదిక కోశాధికారిని. జనగామ జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి ఒక కొత్త సంస్కృతి, ఒక కొత్త ఒరవడి, కొత్త పండగ వాతావరణము తీసుకొచ్చిన ఘనత కళారంగంలో నెల్లుట్ల రవీంద్రరావు గారికే చెందుతుందని మన కవులు కళాకారులు అందరూ ముక్తకంఠంగా చెప్పేటువంటి మాట. జనగామ జిల్లాలో ఎన్నో వైవిధ్యమైనటువంటి కళారూపాలు, కళాకారులు ఉన్నారు. వాళ్ళకు వేదికలు ఉన్నాయి. కానీ పద్యనాటక రంగ పౌరాణిక ప్రదర్శనలు లేని లోటు ఎప్పటి నుంచో వెలితిగా ఉన్నది జనగామ జిల్లాలో. ఆ వెలితిని తొలగిస్తూ రవీంద్రరావు గారు 2 సంవత్సరాల నుంచి తమ సొంత ఖర్చులతో ఈ జనగామ జిల్లాలో పద్యనాటక రంగానికి ఒక పునర్వైభవాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత వారికే చెందుతుంది. ఇప్పటి వరకు 1 సంవత్సర కాలంలోనే దాదాపు 30 పైచిలుకు ప్రదర్శనలు వారు ఇప్పించడం జరిగింది. ఔత్సాహిక పద్యనాటక రంగ పౌరాణిక కళాకారులను ప్రోత్సహిస్తూ ఇదే వృత్తిగా జీవనం కొనసాగిస్తున్నటువంటి సురభి కళాకారుల వంటి వాళ్లకు, పేద కుటుంబాలకు అండగా నిలిచి వాళ్లకు చేయూతనిస్తున్నటువంటి ఔదార్యమూర్తిగా నెల్లుట్ల రవీందర్ గారు చెప్పుకోవచ్చు. వారి సప్తతి 70వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా వారు స్థాపించినటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా 20వ తేదీ శనివారం జనగామ జిల్లా కేంద్రంలో బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇదంతా కూడా కార్యక్రమము కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇది ఎంతో ఆత్మీయ సమ్మేళనంగా కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, సామాజికవేత్తల, కార్యకర్తల యొక్క ఆత్మీయ సమ్మేళనంగా ఇది మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా విశిష్ట సేవా పురస్కారాలు 7గురికి మరియు 4గురికి జీవన సాఫల్య పురస్కారాలు కూడా ఈ సందర్భంగా వారికి అందజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మనం ఒక స్ఫూర్తివంతంగా
తలపెట్టుకొని చేస్తున్నందుకు ఇది ఒక చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు, కళాభిమానులు అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమం ఆశాంతం ఆత్మీయంగా ఆస్వాదించాలని మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ పెట్లోజు సోమేశ్వరాచారి, కవి గాయకులు, కవి హృదయం సాహిత్య వేదిక జనగామ జిల్లా అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు. నేడు జూన్ 20వ తారీఖు బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్లో నెల్లుట్ల ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా, అలాగే ఆ వార్షికోత్సవంలో ఆ సంస్థ అధినేత నెల్లుట్ల రవీందర్రావు గారి 70వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం జరగబోతుంది. ఈ సందర్భంగా నెల్లుట్ల ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఒక సావన్నీరును కూడా మేము తీసుకురావడం జరిగింది. కవులు కళాకారుల ఐక్య వేదికలోని మిత్రులు, అలాగే కవి కళాకార బృందం ఈ కార్యక్రమ రూపకల్పనలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. నెల్లుట్ల రవీందర్రావు గారు వారు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా విద్యార్థుల యొక్క శరీరానికి సత్వను నింపడంతో పాటు వారి మనసుకు కూడా ధైర్యాన్ని నూరిపోసి ఉన్నటువంటి ఆ చేతులే నేడు నెల్లుట్ల ఫౌండేషన్ రూపంలో అనేకమైనటువంటి కళాకారుల పాలిట ఆపన్న హస్తాన్ని అందించడం జరిగింది. అందులో భాగంగా వారు మన సంస్కృతి, మన పద్యము అంతరించిపోతూ ఉంటే దాన్ని భుజానికి ఎత్తుకొని ఒక్కడే ఒక సైనికుడిగా నిలబడి దాదాపు 30 పద్య నాటకాలను ప్రదర్శింపజేయడంలో తాను ఎవరి దగ్గర చేయి చాపకుండా ఒక్కరే భరించి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది. అలాగే నెల్లుట్ల రవీందర్రావు గారు వారు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం తరఫున కూడా ఉపాధ్యాయుల యొక్క అనేక కార్యక్రమాల్లో వారు చురుకుగా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కరోనా సమయంలో కరోనా బాధితులకు అండగా నిలబడ్డటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తిగా మనకు సుపరిచితులు. సో అలాంటి ఒక మంచి సాహితీ మిత్రులు వారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ భాషాభిమానులు, అలాగే కవులు, కళాకారులు, వారికి సంబంధించినటువంటి ఆత్మీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.